and the chef is here. Mango to recipes annaru మీ సోది ఉంది అక్కడ. నన్ను వాగద్దని వాగుతా ఉంది. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కొందరు కష్టమండి. నిమ్మకాయని ఇలా లేటరల్గా పోయాలి. సార్ ఏంటి సార్ అది? లేటరల్లా మంచి ఫ్యూచర్ ఉందంటావా బార్టెండర్ గా? గ్లాస్ డెకరేట్ చేసినాక చేస్తామా? ఫస్ట్ మొయిటో చేసినా గ్లాస్ డెకరేట్ చేస్తామా? అడివి మనిషి తల్లి అర్థం కాలే. హలో, లాస్ట్ రెసిపీ ఆఫ్ దిస్ వ్లాగ్ అన్నమాట, మ్యాంగో మొయిటో. ఫుట్బాల్ కామెంటరీయా క్రికెట్ కామెంటరీ ఇస్తాము. ఈ వ్లాగ్ ఎప్పుడు బయట పెడతానా అని చూస్తున్నా, అప్పటి నుంచి అవ్వట్లేదు. సర్లే, ఇప్పుడైతే మ్యాంగో మొయిటో చేస్తున్నాము. అండ్ ద షెఫ్ ఇస్ హియర్. ఈ రెసిపీ నేను చేయట్లేదు. సో మొయిటోలో సోడా లాగా యాడ్ చేస్తారు కదా, స్ప్రైట్ కానీ అలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. బట్ మా దగ్గర అయితే సోడా స్ట్రీమ్ ఉంది. సో ఇఫ్ యూఆర్ మేకింగ్ ఆఫెన్ సోడాస్ అలాంటివి ఇది బాగుంటుంది. ఒక్క నిమిషం. సో బేసిక్ గా 0 క్యాలరీ డ్రింక్స్ చేసుకోవడానికి బాగుంటుంది. షుగర్ అలాంటివన్నీ మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఎంత తీసుకోవాలనేసి. దిస్ వన్ జస్ట్ కార్బనైజ్ చేస్తుంది వాటర్ ని. సో అండ్ ఇట్ ఇస్ వైర్లెస్ కదా, బ్యాటరీ ఆపరేటెడ్. నో, దిస్ ఇస్ నాట్ ఈవెన్ బ్యాటరీ. ఓ, యూ పుష్ ఇట్. హ్యాండ్ పంప్ ఇది. ఇప్పుడు ఆ సోడా ఇది చేసేది లోపల మారుస్తూ ఉండాలి కదా. క్యానిస్టర్ మార్చాలి. డిపెండ్స్ ఆన్ హౌ ఎన్ని రోజులు వాడతాం అనే దాన్ని బట్టి క్యానిస్టర్ మారుస్తూ ఉండాలి. బట్ నేను కొని ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది, ఇంతవరకు అయితే నేను మార్చలేదు. అండ్ హ్యాండ్ పంప్ నాకు బెటర్ అనిపించింది ఇన్స్టెడ్ ఆఫ్ పవర్. ఎందుకంటే ఒక 3 presses సరిపోతాయి. సో దానికి ఎందుకు అనవసరంగా ఎక్కువ ఖర్చు పెడదాం అనిపించింది. సో అందుకనేసి అది ఆన్లోనే ఉంది. యా, సో మీ ఫిజిక్స్ సరిపోయేంత మీరు పంప్ చేసుకోవచ్చు. యా, నాకు పర్ఫెక్ట్. కానీ ఇంకొంచెం యాడ్ చేయొచ్చు, ఎందుకంటే ఇప్పుడు ఓపెన్ లో ఉంది కదా, వేసేటప్పటికి కొంచెం తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా యాడ్ చేసుకో. కట్టింగ్ నిమ్మకాయ. సో ఫస్ట్ మనము గ్లాస్ డెకరేట్ చేసినాక చేస్తాము. ఫస్ట్ మొయిటో చేసినా గ్లాస్ డెకరేట్ చేస్తామా? అడివి మనిషి తల్లి అర్థం కాలే. మొహితో చేసిన గ్లాస్ అయితే డెకరేట్ చేస్తావరా? మొహితో గ్లాస్ లో ఉంటే గ్లాస్ ఇటు డెకరేట్ చేస్తావా? ఓకేలే, ఫస్ట్ డెకరేట్ చేయాలి గ్లాస్ ని. సో కొంచెం డెకరేట్ చేద్దాం. సరే, ఇప్పుడు తాగిపోదామా? ఏంటో నా బతుకులా అయిపోయింది. అయిపోయిందా జీవితం? What am I doing? దేంట్లో ఏం రావట్లేదురా? ఈ ఫ్రేమ్ లో ఆ గ్లాస్ రావట్లేదు. వచ్చిందా? అన్ని నేనే చెప్పాలి. ఫోటోగ్రాఫర్ నేనే, వీడియోగ్రాఫర్ నేనే. అరే, అది జరపమని చెప్పిన నీకంతే, దాని నుంచి నీకేం చెప్పలా. How is my decoration? Wonderful. చిటికలే. మంచి ఫ్యూచర్ ఉందంటావా బార్టెండర్ గా? బార్టెండర్ డ్రింక్ కూడా మిక్స్ చేస్తాం, జస్ట్ డెకరేషన్ కాదు. నాకు బార్టెండర్ కి ఒక అసిస్టెంట్ ఉన్నాడు అనమాట, ఆయన డ్రింక్ మిక్స్ చేస్తాడు. ఏం చేయాలా? మొయిటో చేయాలరా? అదేరా, ఎలా చేయాలా అడుగుతా అన్న. అంతా స్టార్ట్ చేసి ఒక బార్టెండర్ ని పట్టుకొని వచ్చి అన్ని చేస్తే చెప్పురా. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కొందరు కష్టమండి. ఆల్మోస్ట్ 1 year గా ఇస్తున్నా కుకింగ్ లో ట్రైనింగ్. అయిపోయిందా? నిమ్మకాయని ఇలా లేటరల్గా పోయాలి. సార్ ఏంటి సార్ అది? లేటరల్లా చదువు బిడ్డలతో ఇదే అండి ప్రాబ్లం. రౌండ్ రౌండ్ గా కోసుకోండి అంతే, దానికి మించి ఇంకేం లేదు. లేటరల్ గీటరల్ అంతా. మేము స్కూల్కి లేట్ కమర్స్, అందుకే మాకు రౌండే వచ్చు. డూ యూ నీడ్ మింట్ లీవ్స్?
ఒక షెఫ్ గా ఏమేమి వేయాలో నాకే తెలుసు అందులో. మొహిటో అంటే లెమన్ మింట్ అని అందరికీ తెలుసు. అయ్యో మింట్ లీవ్స్ వాడిపోయినాయి. పర్వాలేదు, వాడిపోయి కూడా ఉన్నాయి, ఏర్పించుకొని వేసుకోవాలి. షెఫ్ ప్రిపేర్ చేస్తే అసిస్టెంట్ కుక్ చేస్తారు కదా, దట్ ఈస్ హౌ షెఫ్ ఇస్ డిఫైన్డ్. లైక్ మ్యాంగో ప్యూరీ నేనే చేశానండి. మ్యాంగో ప్యూరీ చేయాలా? మిక్సీకి వేయొద్దా? మ్యాంగో మిక్సీకి వేస్తే మ్యాంగో ప్యూరీ అవుతుంది, మళ్ళీ సేతుదే ఉంది. ఐ విల్ షో యూ ద లేటరల్ నిమ్మకాయలు. లేటరల్ నిమ్మకాయలు అంటండి. ఏం తప్పు? నీకు లేటరల్ అని పదం వాడి తప్పు చేసిన అంటున్నా. సరే ఇంకా చేయొచ్చా? చేయమనే చెప్తున్నా అప్పటి నుంచి. ఓకే, ఐ నీడ్ లెమన్స్, మోర్ లెమన్స్. వాళ్ళు చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, మ్యాంగోతో రెసిపీస్ అన్నారు, మీ సోది ఉంది అక్కడ. ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు, వస్తున్నాం మెల్లగా. అందుకే మీకు జస్ట్ రెసిపీ కావాలంటే యూట్యూబ్ షార్ట్స్ కూడా చూడాలి మీరు, దానిలో పర్ఫెక్ట్ రెసిపీ ఉంటుంది. ఫన్ తో పాటు రెసిపీ చూడాలంటే వ్లాగ్ చూడాలి మీరు. సరే నిమ్మకాయ ఒకటి. ఇంకా నిమ్మకాయ లేదు, ఇంకా నిమ్మకాయ లేకుండా మొహిటో ఎట్లా చేయాలి నేను? అంతే ఉన్నాయి నిమ్మకాయలు, అయిపోయినాయి. సరే లెమన్ ఎక్స్ట్రాక్ట్ అన్నమాట. ఇంకేం లేవు, ఉన్నాయి నిమ్మకాయలు. ఏం చూడదో పెట్టదు, మొన్నే తెచ్చిన నిమ్మకాయలు ఏమంటారు? నిమ్మకాయలు లెమన్ జ్యూస్ లేకుండా నిమ్మకాయ మొహిటో ఎట్లా చేస్తావు? ఇట్స్ మ్యాంగో మొయిటో. అంటే మ్యాంగో ఒకటే వేస్తావా? మ్యాంగో, నీళ్లు, సోడా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. నువ్వు లేటరల్ గా కట్ చేసిన నిమ్మకాయలు సరిపోవా? అవి జస్ట్ ఇన్ఫ్యూజ్ అయ్యేదాన్ని కొంచెం టైం పెడితే ఇన్ఫ్యూజ్ అవుతాయి, కానీ లెమన్ కావాలి ఫస్ట్. స్టెప్ 1, నిమ్మకాయల్ని పిండండి. స్క్వీజ్ ద లెమన్స్. అదేదో కోట్ ఉంటుంది రా ఒకటి, బాగుంటది. ఇఫ్ యూ హ్యావ్ లెమన్స్ మేక్ ఎ లెమనేడ్. ఇఫ్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ లెమనేడ్. ఇఫ్ లైఫ్ గివ్స్ యూ లెమన్స్ మేక్ ఎ లెమనేడ్. ఇప్పుడు మేము ఆ స్టేజ్ లోనే ఉన్నాం, మాకు చాలా నిమ్మకాయలు ఇచ్చింది లైఫ్. ఏం చేస్తున్నాము, మ్యాంగో మొయిటో లాగా మంచి లెమనేడ్ చేసుకోండి మీరు కూడా. చాలా ఎక్కువ పిండితే చేదొచ్చేస్తుంది నిమ్మకాయ. Come on, you can do it. Come on. నేను కుకింగ్ షెఫ్. Come on, I say. కెమెరా ఆన్ చేసినప్పుడు పని చేస్తుంది, కెమెరా ఆన్ చేయకుండా అది కూడా లేదు. ఈరోజు నేను ఎన్ని మ్యాంగోస్ కట్ చేసినాను తెలుసా? నువ్వు కానీ అమౌంట్ ఆఫ్ మ్యాంగోస్ నేను కట్ చేసి నువ్వు చూసుంటే బండి ఏమన్నా పెట్టుకుంటున్నావా అని అడుగుంటావు. అన్ని మ్యాంగోస్ కట్ చేసిన. మ్యాంగోలమ్మ మ్యాంగోలు అని అమ్ముకునేలా ఉన్నాయి ఇంట్లో. మరి నేను చేసిన వంటలు చేస్తే రెస్టారెంట్ పెట్టుకున్నారా అని అడుగుతారు. వారమైంది వంటలు చేసిన, లంచ్ బాక్సులు నేనే ప్యాక్ చేసి, బ్రేక్ఫాస్ట్ నేనే చేసి, 3 drops of వాటర్ పడుతున్నాయి. చూడ్డానికేమో ఆకారం ఇంత, వచ్చేదేమో జ్యూస్ అసలు. ఇంత పెద్ద లెమన్ ఉంది. నీ ఫేస్ కూడా ఇలానే ఉందిరా దూరం నుంచి. లెమన్ నీ ఫేస్ రెండు ఒకేలా ఉన్నాయి. ఓకే, ఇంత పెద్ద లెమన్ ఉంది, దానిలో స్క్వీజ్ చేస్తుంటే జస్ట్ 3 drops of water, జస్ట్ 3 drops of వాటర్ వస్తుంది. 3 drops of వాటర్ కాదు, 3 drops of లెమన్ లైమ్ జ్యూస్ వస్తుంది. ఇంకోటి కావాలా? చాలా చాలా నాకు పిండి. సో ఎంత లైమ్ జ్యూస్ వేసుకోవాలి మొయిటోలో అంటే మీకు పిండే ఓపిక ఉన్నంత వరకు పిండుకోండి. యాక్చువల్లీ హాఫ్ గ్లాస్ వరకు తీసుకుంటే మంచిది, కొంచెం లెమనీ ఫ్లేవర్ కూడా వస్తుంది. మీకు లెమనీ ఫ్లేవర్ నచ్చకపోతే రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ లెమనేడ్ అంతే. అమ్మ తల్లి ఐస్ అయ్యవే.
ఇట్లుంది. బాగుందా? వెరీ నైస్. కానీ ఇంకొంచెం లెమన్ ఫ్లేవర్ తగ్గించుంటే బాగుండేది. సరిపోయిందా నీకు? నాకేమంటే లెమన్ జ్యూస్ ఇంకొంచెం తక్కువ ఉంటే బాగుండేది, కానీ ఇట్స్ వెరీ నైస్. కొంచెం ఉప్పు కారం కావాలని తీసుకోవచ్చు, బికాస్ ఐ లైక్ ఇట్ స్వీట్. నాకు ఉప్పు కారంతో నచ్చింది. So that's it for this vlog and hope you all like this video. Hope you all like this video and until next time, take care you all. Bye. Please don't forget to like, share and subscribe. Cheers. Cheers.